ఉప్మా అంటే చాలండి మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అలాంటి ఉప్మాని డెలీషియస్‌గా ఎలా చేయాలో ఈరోజు లాసెస్ కిచెన్‌లో చూసేద్దాం. కడాయిలో ఘీ యాడ్ చేసుకొని ఉప్మా రవ్వ, ఇంకా కాస్త జీలకర్ర యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఈ జీలకర్ర, రవ్వ కలిపి మంచి అరోమా వస్తుంది. ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసి కాస్త ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసి కరివేపాకు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని టాస్ చేసి చిన్న ఫ్లేమ్ మీద కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్, ఇంకా 1 గ్లాస్ పాలు యాడ్ చేయాలి. మీరు విన్నది కరెక్టేనండి, పాలే. ఈ పాలు చాలా స్మూత్ అండ్ అద్భుతమైన ఫ్లేవర్ ఇస్తుంది ఈ రెసిపీకి. ఇప్పుడు ఉప్మా రవ్వని యాడ్ చేస్తూ స్లోగా కలుపుకొని ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకోకండి, పాలు విరిగిపోతాయి. ఇప్పుడు బాగా కలుపుకొని కాస్త నెయ్యి పైన యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చేతికి అంటకుండా ఉంటుందండి ఈ ఉప్మా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాసియాస్ కిచెన్.